అందరికీ జేబీఎం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా. వైఎస్ఆర్సీపీ నుంచి పెయిడ్ ఆర్టిస్టులు విపరీతంగా రెచ్చిపోతున్నారండి. అంటే వాళ్ళు చెప్పాలనుకున్న అబద్ధాలని వందల వేలగా ప్రజల్లోకి ఒక ప్రవాహంలో పంపిస్తున్నారు. జర్నలిస్ట్ వైఎస్ఆర్ అట, వైఎస్ఆరా వైఎన్ఆరో మరి, అంటే ఆయన ఆల్మోస్ట్ ఇక వైఎస్ఆర్ పార్టీ కోసమే చేస్తున్నాడు అంతని. ఆయన మాట్లాడిన ఒక వీడియో కొంచెం అంటే అర్ధ సత్యాలతో నిండిన వీడియో ఒకటి చూశాను నేను. 7 కోట్ల రూపాయలు ఒక దళిత మహిళ దగ్గర తీసుకుని తెలుగుదేశం పార్టీ మోసం చేసిందని ఆయన ఏవో కొన్ని తప్పుడు సాక్ష్యాలు కూడా చూపించాడు. దానికి సంబంధించిన ఆధారాలు ప్రజలకి చూపించాల్సిన బాధ్యత, ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇతను ఏం మాట్లాడుతాడు ఒకసారి మనం చూద్దారండి. నమస్తే. సుధా మాధవి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకురాలు, రైల్వే కోడూరు నియోజకవర్గం, ఎస్సీ నియోజకవర్గం. సుధా మాధురి తెలుగుదేశానికి చెందిన నాయకురాలు, ఎస్సీ నియోజకవర్గం, రైల్వే కోడూరు అన్నాడు మనోడు. అంటే ఇప్పుడు మొన్న 7 కోట్లు ఇచ్చానని చెప్పి ఆరోపణ చేశారు కదండి ఒక మహిళ. వారిని ఈయన ఏమంటాడంటే తెలుగుదేశం పార్టీ నాయకురాలు అంటున్నాడు. ఇప్పుడు అయితే నేను కొడాలి నానిని తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటాను, ఒప్పుకుంటారా? వల్లభనేని వంశీని తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటాను, ఒప్పుకుంటారా? బొత్స సత్యనారాయణ గారిని కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటాను, ఒప్పుకుంటారా? అంతెందుకని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కదా, అతను కాంగ్రెస్ పార్టీ ఇందిరా కాంగ్రెస్ లీడర్ అంటాను. కుదురుతుందా? ఎందుకు కుదరదు? ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు పనిచేసి ఉండొచ్చు ఆ పార్టీలో, కానీ తర్వాత క్రమంలో వాళ్ళు ఇప్పుడు వేరే పార్టీల్లో ఉన్నారు. టీడీపీ నుంచి లైఫ్ తీసుకున్న కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ వాళ్ళు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు స్థాయి చేసిన నాయకుడు బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు అనే దాన్ని బట్టి మనం ఒక నాయకుడిని గుర్తించాలి, కానీ గతంలో ఏ పార్టీలో ఉన్నాడు అనేది ఎలా గుర్తింటారు అసలు? నేను ఆడెవడో సూట్ సైతాన్ గడు ఒకడు ఉన్నాడు, సూట్ వేసుకుని వచ్చేస్తారు సైతాన్ కళ్ళు వేసుకుని. ఆ సూట్ సైతాన్ గడు కూడా సుధా మాధురి గారిని పక్కన కూర్చోబెట్టుకుని తెలుగుదేశం లీడర్ ఈమె అని చెప్పడం మనం చూసాం ఆల్రెడీ. ఈ సూట్ సైతాన్ గడు ఆవిడని పక్కన కూర్చోబెట్టుకుని ఆవిడ తెలుగుదేశం పార్టీ నాయకురాలు అని పరిచయం చేశాడు. ఇప్పుడు ఈ జర్నలిస్ట్ వైఎస్ఆర్ కూడా ఏమంటాడంటే ఆవిడ తెలుగుదేశం పార్టీ నాయకురాలు అంటున్నాడు. ఎందుకు ఆవిడ ఏ పార్టీ నాయకురాలు ఫస్ట్ అది క్లారిటీ ఇద్దామండి. ఒకసారి ఈ ఫోటో చూడండి. సూట్ సైతాన్ ఇక్కడ సూట్ వేసుకోలేదు, మామూలు బట్టలు వేసుకొని ఉన్నాడు. సైతాన్ ఇక బీఫామ్ ఇస్తుంది ఆవిడకి. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడైతే ఏకంగా ప్రచారానికి తిరిగినట్టున్నారు, ప్రచార రథం మీద నిలబడి ఉన్నారు వీళ్ళిద్దరు, సుధా మాధురి గారు, ఈ సూట్ సైతాన్. మీకు ఇంకో ఫోటో చూపిస్తాను రండి. ఇదిగో జయభీమరావు పార్టీ తరపున ఆవిడ పోటీ చేసిందట, సుధా మాధవి తమిళ పార్టీ, ఇక జయభీమరావు భారత్ పార్టీ. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే రిజెక్ట్ అయింది ఆవిడకి. అంటే ఒక నామినేషన్ కూడా పర్ఫెక్ట్గా వేయించలేని స్థాయిలో ఆ సూట్ సైతాన్ గడి పార్టీ ఉంది. జస్ట్ ఒక అడావుడి కోసం పలానా చోట మా క్యాండిడేట్ ఉంది, మేము క్యాండిడేట్ని పెడుతున్నాం, ఎమ్మెల్యే క్యాండిడేట్ని అని చెప్పడం కోసం వాడు అడావుడి చేస్తాడు తప్ప కనీసం నామినేషన్ కూడా ప్రాపర్గా వేయించడు. సో ఆవిడది రిజెక్ట్ అయింది. ఇప్పుడు ఆవిడ ఏ పార్టీలో ఉన్నట్టు? ప్రజెంట్ ఇప్పుడు ఆవిడ ఈ సూట్ సైతాన్ గడి పార్టీలో ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకురాలని చెప్తున్నారు ఎందుకు? తెలుగుదేశం పార్టీని బదనాం చేయడానికి ఎందుకు ఇలాంటి పనికిమాలిన పనులు? ప్రస్తుతం సూట్ సైతాన్ పార్టీలో ఉన్న ఒక మహిళ గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిందని చెప్పండి. ఆవిడ గతంలో తెలుగుదేశంలో పనిచేసి ఉండొచ్చు, మంచిదే. కానీ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాం మనం అనేది కదా మెయిన్ ఇంపార్టెంట్. నిన్న విజయవాడలో జయభీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడసేవన్తో కలిసి ఆమె అడ్రస్ చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆవిడ కూడా అదే పార్టీకి చెందిన కార్యకర్త. అది ఎందుకు దాస్తున్నారు మీరు? అది చెప్పొచ్చు కదా. అవును, ఆవిడ గతంలో టీడీపీలో పనిచేశారు, ఆవిడ టికెట్ ట్రై చేశారు, దొరకలేదు కాబట్టి ఇక మా సూట్ సైతాన్ వచ్చి టికెట్ ఇచ్చింది. అప్పుడు ఆవిడ ఆ పార్టీ కార్యకర్తను ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు? వైఎన్ఆర్ గారు ఏమండి, ఎందుకు డబుల్ గేమ్? ఎందుకు ఇలాంటి అబద్ధ ప్రచారాలు ఎందుకు అబద్ధాలను దాచి వక్రీకరణ ద్వారా తెలుగుదేశం పార్టీని బదనాం చేద్దామని ప్రయత్నాలు ఎందుకు? ఆడున్నాడు సూట్ సైతాన్ గడు, ఆడు కూడా చెప్పలేదు. ఏమండి ఈ మహిళ పాపం తెలుగుదేశం పార్టీలో ట్రై చేసిందండి, అక్కడ టికెట్ దొరకపోతే నేనే టికెట్ ఇచ్చానండి, ఎందుకు చెప్పలేదాడు? మీరు చేసింది అదో పని అయితేనే కదా దాచుకుంటారు. ఇప్పుడు ఆ పార్టీ నుంచి టీడీపీ నుంచి పార్టీలోకి వెళ్ళడం, సూట్ సైతాన్ పార్టీలోకి వెళ్ళడం తప్పని నేను అంటలేదు, కానీ మీరు ఎందుకు దాస్తున్నారు దాన్ని? మీరు ఎందుకు ఎమ్మెల్యే క్యాండిడేట్గా కూడా ప్రచారం చేయించుకుని ఎమ్మెల్యే క్యాండిడేట్గా నామినేషన్ కూడా ఇప్పించి ఆ మాటను ఎందుకు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు? అంటే అంత సిగ్గుమాల పని అది? అంటే మీరు దాస్తున్నారంటే ఖచ్చితంగా అది మీకు సిగ్గుమాల పని అనే కదా అర్థం. తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లడానికి ఏదైతే సూట్ సైతాన్ గడి పార్టీని కూడా పక్కకి బైపాస్ చేసి మాట్లాడుతున్నారు కదా. ఏంటి అవసరం? ఏంటంటే అంత అవసరం? నారా లోకేష్ తో కుటుంబ సభ్యులు దిగిన ఫోటోలు కూడా వేస్తాం. నారా లోకేష్ తోటి ఆంధ్రప్రదేశ్లో సగానికి పైగా మంది జనం ఫోటోలు దిగారు. అందుకని ఆయనతో ఫోటోలు ఉంటే 7 కోట్లు అనేది నిజమా? ఏమయ్యా ఎలా తయారయ్యారు మీరు?
ఆయనతో ఫోటోలు ఉంటే రాష్ట్రంలో సగానికి పైగా ఉన్నాయి ఆయనతో ఫోటోలు. ఆయన యోగాలను పాదయాత్ర చేసినప్పుడు అడిగిన ప్రతి ఒక్కరికి ఫోటోలు ఇచ్చుకుంటూ వెళ్ళాడు ఆయన. ప్రత్యేకంగా ప్రతి టెంట్ దగ్గర కూడా సెల్ఫీలకు టైం ఇచ్చాడు ఆయన. అందుకని ఫోటోలు ఉంటే 7 కోట్ల నిజమా? నారా లోకేష్ తో సుధామాధవి కుటుంబ సభ్యులంతా దిగిన ఫోటోలు ఉన్నాయి. పార్టీ కోసం పనిచేసే చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే అల్లాడిపోయింది కుటుంబం. తిండి మానేసి దీక్షలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆ ఒక్క కుటుంబమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ అల్లాడిపోయారు. అందరితో పాటు వాళ్ళు అల్లాడిపోయారు. అంత మాత్రం 7 కోట్లు ఇచ్చినట్ట? ఆ కుటుంబంతో ఫోటో ఉంటే 7 కోట్లు ఇచ్చినట్ట? ఏం ఆధారాలు అయ్యన్నారా? ఇవా ఆధారాలు? ఇప్పుడు ఈ ఆధారాలు ఎందుకు పనిచేస్తాయంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అభిమానులుగా ఉన్నారు ఒకప్పుడు అంటానే పనిచేస్తాయి. కానీ నిజమైన తెలుగుదేశం అభిమానులు అంటే 40 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు ఆ పార్టీలో. అంతేగాని ఒక ఎలక్షన్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని వెంటనే సూట్ సైతాన్ గడి పార్టీలోకి జంప్ అయిపోతే వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇప్పుడు ఎలా చెప్తావు నువ్వు? ఇచ్చిన టికెట్ను కూడా ఆ తెలుగుదేశం పార్టీ యొక్క విలువల నిబద్ధతకి కట్టుబడి లేదు మన వల్ల చెడ్డ పేరు రాకూడదని ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్లు కూడా వదులుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ అంటే ఒక వాల్యూ ఉండాలి. ఇప్పుడు ఈ ఫోటోలను ఒకటే చూపించి అబ్బాబే తెలుగుదేశం పార్టీకి 7 కోట్లు ఇచ్చిందంటే ఎవరు నమ్ముతారయ్యా? కూర్చున్నారు. ఓ దళిత కుటుంబం జీవితం అంతా సంపాదించిన డబ్బులు, జీవితం అంతా కూడబెట్టుకున్న ఆస్తులు అమ్ముకుని టికెట్ కోసం ఎక్కడ ఆ దళిత కుటుంబం 7 కోట్లు ఎక్కడ సంపాదించింది దాని ఆధారాలు చూపించండి. ఆ ఆస్తులు ఎక్కడ అమ్మారో దాని ఆధారాలు చూపించండి. అప్పుడు ఖచ్చితంగా నమ్ముతారు. అంతేగాని ప్రతి చిన్నదానికి దళితులను అడ్డు పెట్టేసుకుని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి దళితులకు అన్యాయం జరిగిందని దళితులకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఎందుకే మీరు? ఎందుకు ఇంకా దళితులను ఎలా వాడుకుంటున్నారు? డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బు తీసుకొని ఇంకొక ఆయన ఆస్తులు సంపాదించేసి ఇంకొక ఆయన ఆస్తులు కొనుక్కున్నారు. ఆయనతో వీళ్ళకున్న పంచాయతీని ప్రభుత్వం పార్టీ కూడా పట్టించుకోరా? పోలీస్ అధికారులకు అప్లికేషన్స్ అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో. చాలా పార్టీగా బాధ్యత లేదా? కార్యకర్తల కుటుంబాలను పట్టించుకోవడమైన ప్రధానమైన బాధ్యత అని చెప్తున్న నారా లోకేష్కి సుధామాధవి కార్యకర్తగా కనపట్లేదా? ఆవిడ కార్యకర్త కాదయా వైఎన్ఆర్ వైఎస్ఆర్. ఆవిడ సూట్ సైతాన్ గడి పార్టీ కార్యకర్త. ఇప్పుడు ఫోటో మళ్ళీ చూపిస్తాను చూడు. ఇదిగో ఇది ఎప్పుడు పెట్టారు? 2024 ఏప్రిల్ 21న సూట్ సైతాన్ గడి పార్టీ అఫీషియల్ పేజ్ నుంచి వచ్చింది. రైల్వే కోడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తమిడిపాటి సుధామాధవి, కడప జిల్లా. ఈరోజు జేబీ మళ్ళీ అంబేద్కర్ పేరు పెట్టుకున్నాడు సైతాన్ గడ్. జాడ సైతాన్ చేతుల మీదుగా బీఫామ్ను అందుకోవడం జరిగిందట. బాబు వైఎస్ఆర్ ఆవిడ మీద ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కోసం అలా చేసింది ఇలా చేసింది అనే ఈ ఎలివేషన్లు ఆపండి స్వామి. తెలుగుదేశం పార్టీలో ఏ గుర్తింపు లేకపోయినా ఇప్పటికీ పార్టీ గెలిచి 18 నెలలు అవుతున్నా పార్టీ కోసం ప్రాణాలు తెగించి 5 సంవత్సరాలు పోరాడిన ఎంతోమంది కార్యకర్తలు ఇప్పటికీ గుర్తింపు లేకపోయినా పసుపు జెండా పట్టుకునే ఉన్నారు. అంతేగాని ఒక ఎమ్మెల్యే టికెట్ అవ్వలేదని వెంటనే పార్టీ జంప్ అయిపోయి ఇప్పుడు వాళ్ళు నేను తెలుగుదేశం పార్టీ అని క్లెయిమ్ చేసుకుంటుంటే ఏం పనే ఇది? వైఎస్ఆర్ ఆవిడ అంటుందంటే పోనీ మీరు చెప్పిన మాటలకు అంటుంది అనుకుందాం. మీ బుద్ధి ఏమైందా? ఇప్పుడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కార్యకర్త అవుద్దు కానీ గత పార్టీ కార్యకర్తని ఇంత దిగజారి ఎలా ప్రచారం చేస్తున్నారా మీరు? ఇక ప్రచారంలో కూడా పాల్గొన్నారు వీళ్ళు. ఇంత సిగ్గు లేకుండా పోతున్నారు స్వామి.